శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. ఆత్మీయ గురుబంధువులారా, ఈరోజు మేము అనసూయ పహాడ్ బయలుదేరాము. దత్త భగవానుని యొక్క దివ్య అనుగ్రహంతో వారే స్వయంగా మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. ఇందులో మా ప్రమేయము ప్రయత్నము ఏమీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండవు కనుక మీరు ఈ పౌర్ణమి నుండి అమావాస్య నుండి గురు పౌర్ణమి వరకు గురు అష్టకం, గురు పాదుకా స్తోత్రం, అలానే గురు పాదుకా స్తవం ప్రతినిత్యం పారాయణ చేయండి. అలానే శ్రీకామ్య పురవాస శ్రీ దత్తదేవ అన్నటువంటి అష్టకం కూడా ప్రతిరోజు పారాయణ చేయండి. నవగ్రంథాలు పారాయణ చేసేవారు ఆ పారాయణ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా అంటే నవగ్రంథాలు పారాయణలో లేని వారు, పాల్గొనని వారు కూడా ఏదో ఒక మీకు ఇష్టమైన సద్గురువు యొక్క చరిత్ర గురు పౌర్ణమికి పూర్తయ్యేలాగా పారాయణ చేయండి. ఇప్పుడు మేము బద్రీనాథ్ మార్గంలో ఉన్నాము, కర్ణప్రయాగకు దగ్గరలో. అద్భుతమైనటువంటి పర్వతాలు, లోయలలో సాగుతున్నటువంటి ప్రయాణం చాలా రమణీయంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉంది. కనుక మీరంతా కూడా హృదయపూర్వకముగా దత్త భగవానుణ్ణి ప్రార్థించండి. ఆ పాదుకల రూపంలో ఉన్నటువంటి స్వామి మరింత శక్తివంతమై, తేజోవంతమై మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించడం కోసం మరి స్వామి తన జన్మస్థానానికి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. భగవాన్ రమణులు మొట్టమొదటిసారి అరుణాచలం అన్న పేరు విన్నప్పుడు ఏ విధంగా అయితే వారు ఒక దివ్య పారవస్యము, ఆనందానుభూతికి లోనయ్యారో, ఈ దత్త జన్మస్థానము అనసూయ పహాడ్ అని విన్నప్పటి నుండి మా పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. మరి స్వామి ఎందుకు తీసుకువెళ్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, అక్కడ విశేషాలు ఏమిటో అవన్నీ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి, ఎదురు చూస్తూ ఉండండి. మేఘావృతమైనటువంటి పర్వత శ్రేణులలో, అరణ్యాలతో నిండినటువంటి పర్వత కనుమలలో మా ప్రయాణం అయితే చాలా ఆహ్లాదంగా కొనసాగుతుంది. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.